పేరు గారపాటి అశోక్, ఖమ్మం జిల్లా వైరాపట్నం నివాసిని. మిషన్ భగీరథ నిర్మాణ పనులు చేపట్టిన టైంలో గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే వైరా రిజర్వాయర్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసి 16 అడుగులు రైతులకు సాగునీటిని ఇచ్చేటట్టుగా, పై 2 అడుగులే తాగునీటికి ఉపయోగించేటట్టుగా ఒక ఒడంబడిక చేసి నేను తప్పనిసరిగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని తొక్కడం వల్ల ఇవాళ రైతులు అలో లక్షణాన్ని ఏడ్చే పరిస్థితిలో ఉన్నారు. పంటలు వేసుకునే పరిస్థితి లేదు, ఖరీఫ్ పంట వేసుకునే పరిస్థితి లేదు, డాల్వా వేసుకునే పరిస్థితి లేదు. రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయారు అంటే ఒక కేసీఆర్ చేసిన మోసం మాయమాటల వల్లే, కానీ ఇంకా వేరేది ఏమీ లేదు. వైరా నుంచి 13 మండలాలకి తాగునీరు వెళ్తుంది. 2 కాలువల మందం నీళ్లు తాగునీరు వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? గూడూరు, ఇటు తుమ్మలపల్లి హెడ్ వర్క్స్కి పోయి అక్కడ ఫిల్టర్ అయ్యి మిగతా ప్రాంతాలకు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి వైరా ప్రాజెక్ట్ నుంచి. కానీ దీనిని కనీసం సాగర్ జలాలతో నింపుదామని కానీ, రైతులను ఆదుకుందామని కానీ అలాంటి ఆలోచన చేయకుండా 10 సంవత్సరాల పరిపాలనలో రైతులను నట్టాట ముంచిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అయినా స్పందించి దాన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఖమ్మం జిల్లాలో ప్రధానమైనటువంటి రిజర్వాయర్ వైరా రిజర్వాయరు. దీనికి సాగర్ జలాల అనుసంధానం లేకపోవడం వల్ల అనేక సందర్భాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పి, సాగునీటి కొరత ఏర్పడుతుందని చెప్పి మేము రైతు సంఘంగా అనేక దఫాల ఉద్యమాలు 2008 నుంచి 14 వరకు కంటిన్యూగా చేసాం. ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ప్రభుత్వంగా వచ్చిన కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వైరా రిజర్వాయర్ దగ్గర మిషన్ భగీరథ అని చెప్పి ప్రాజెక్టు ప్రారంభిస్తూ దీన్ని సాగర్ జలాలతో అనుసంధానం చేస్తాం, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మారుస్తామని చెప్పి జీవో ఇవ్వడం అనేది జరిగింది. ఆ రోజే మేము 12 మండలాలకి ఇక్కడ నుంచి సాగునీరు వెళ్తే మరి అసలే అరకొరగా నీళ్ళు కనుక సాగర్ నుంచి వస్తే మరి పంటలకు ఇబ్బంది అవుతుందని చెప్పి అభ్యంతరం కూడా తెలియజేస్తే ఎప్పటికప్పుడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ చేయటం ద్వారా మిషన్ భగీరథకు వాడే వాటర్ అన్నింటిని కూడా దానికంటే రెట్టింపుగా దీన్ని ఎప్పుడు కూడా ఫుల్ఫిల్గా నింపి ఉంచుతాం అని చెప్పి ఆ రోజు శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు. కానీ ఆచరణలో చూసినప్పుడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పేపర్ మీద ఉంది కాబట్టి నీళ్లు మాత్రం సాగర్ జలాల నుంచి అనుసంధానం అనేది సక్రమంగా జరగట్లేదు. ఎప్పుడో సత్తుపల్లికి, నూజివీడు ప్రాంతానికి పోయినప్పుడు అరకొరగా 1 రోజు 2 రోజులు నీళ్ళు ఇవ్వడం తప్ప దీనికి పూర్తి స్థాయిలో నింపినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇప్పుడు తీవ్రమైనటువంటి కరువు ఛాయలు ఏర్పడి ఉన్నటువంటి సందర్భం ఉంది. వర్షాకాలంలోనే పంటలు దాదాపుగా వైరా ఆయకట్లో 3000 ఎకరాల వరి పొలం ఎండిపోయింది. ఇప్పుడు రెండో పంట వేసుకునే పరిస్థితి లేదు. వానాకాలం వేసినటువంటి పంటల్లో చెరుకు, మిర్చి, ఇతర పంటలు కూడా ఉన్నాయి. 6 దడులకు వేసుకున్న మొక్కజొన్నలు కూడా నీళ్లు లభ్యత లేనటువంటి పరిస్థితి వాళ్ళ కనపడతా ఉంది. ఇటీవల కాలంలో 11, 9, 10 అడుగులకు కూడా నీటి మట్టం పడిపోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఒక 2-3 అడుగులు సాగర్ జలాలు ఇచ్చారు. మరి ఈ పరిస్థితి భవిష్యత్తులో కొనసాగితే, ఇవాళ ఫిబ్రవరిలో ఉన్నాం, రేపు మార్చి, ఏప్రిల్, మే వస్తే నీటి పరిస్థితి ఏంటని చెప్పి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతంలో మనం చూస్తే ఇవాళ డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన తుఫాన్ తర్వాత అక్కడక్కడ వాగుల్లో, వంకల్లో నీళ్లుండే. ఇప్పుడు ఈ 2 నెలల తర్వాత అవి కూడా మొత్తం భూగర్భ జలాలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. వాగులు, వంకలన్నీ ఎండిపోయినాయి. కనీసం పశువులు తాగడానికి కూడా దారి తీర్చుకునే పరిస్థితి లేని పరిస్థితి ఖమ్మం జిల్లాలో దాపురిస్తుంది. అందుకని ఏదైతే ప్రభుత్వం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ప్రకటించిందో దీన్ని పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులకి నింపాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.